వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ. జనవరి 8, 1956 సంవత్సరంలో ఫిలిప్ జిమ్ ఎలియట్ గారు వారి స్నేహితులు ఆకాజాతి ప్రజలకు సువార్త ప్రకటించుచుండగా హతసాక్షిగా చంపబడ్డారు. ఎలియట్ గారు ఓరెగన్లోని పోర్ట్లాండ్లో ఫ్రెడ్ మరియు క్లారా ఎలియట్లకు జన్మించారు. ఫ్రెడ్ గారు స్కాటిష్ వారసత్వానికి చెందినవారు. వీరి తండ్రి ఫ్రెడ్ గారు ప్రయాణ బోధకునిగా క్రైస్తవ పరిచర్యకు అంకితమయ్యారు. ఎలియట్ తల్లిదండ్రులు దృఢమైన క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వారు తమ పిల్లలను చర్చికి క్రమంగా తీసుకువెళ్లి బైబిల్ను చదివించేవారు. ఎలియట్ గారు 6 ఏళ్ల వయసులో యేసుపై విశ్వాసం ఉంచారు మరియు విధేయత, నిజాయితీ అమలులో ఉన్న ఇంట్లో పెరిగారు. ఎలియట్ తల్లిదండ్రులు తమ పిల్లలను సాహసోపేతంగా ఉండమని ప్రోత్సహించారు మరియు క్రీస్తు కొరకే జీవించమని ప్రోత్సహించారు. అదే రీతిగా ఎలియట్ గారు క్రీస్తు కొరకే జీవించారు, క్రీస్తు కొరకే మరణించారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్.